యువత సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సూచించారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం రోజున కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేడి సురేష్ నేతృత్వంలో గ్రామంలోని విద్యార్థుల కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రోజున ప్రారంభ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రేరణ సంస్థ గత 10 సంవత్సరాలుగా అనేక గ్రామాలలో ఉచితంగా అనేక రకాల శిక్షణలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమంలో ముందుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కాగా కంప్యూటర్ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి విషయంలో కంప్యూటర్ అవగాహన తప్పనిసరి అని సూచించారు. కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డితో పాటు ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, రంజాన్ రావు, ఎల్లాగౌడ్, రాజిరెడ్డి, ప్రశాంత్, బాలరెడ్డి విద్యార్థులు హాజరయ్యారు. స్వచ్ఛంద సంస్థ నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సోషల్ వర్క్ అనేది ఒకరోజు అయ్యే పని కాదు, దాదాపు ప్రతిరోజు నిత్యం చేస్తుండే పని, నిరంతరం ప్రక్రియ. దాదాపు ఈ 10 సంవత్సరాల పూర్తి డబ్బు లేకపోతే, అన్నం లేకపోతే ఆమె షాపుల పని తీసుకుంటా అన్నమును కానీ డబ్బులు కానీ తీసుకోవడానికి వెళ్తే ఆమె ముఖం మీద ఊడ్చినప్పుడు కూడా ఆమె తుడుచుకుంటాయని సరే ఈ పేద పిల్లలకు అన్నం పెట్టాలి డబ్బులు అని చెప్పేసి అడిగి ఆమె వాళ్ళ ఒక ఆకలి తీర్చగలిగిందని. అంటే మనిషి ఎవరైనా సరే మనం కూడా కొంతవరకు సాయం చేయడం ఉద్దేశపడి నేను ఈ 10 సంవత్సరాలు సేవ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఈరోజు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ద్వారా తన పుట్టిన ఊరికి సేవ చేయాలి, మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నానుడినికి సార్థకం చూపిస్తూ పుట్టిన గడ్డ యొక్క రుణం తీర్చుకోవాలి, నాకెంతున్నా అందులో ఎంత ఈ ఊరికి సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ గత 11 సంవత్సరాలుగా ప్రేరణ స్వచ్ఛంద సంస్థ తరఫున స్థాపించి దాంతో ఈ గ్రామంలో అనేకమైన లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నేర్పించుకుంటూ పోయినట్టయితే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు అది ఎంతో ఆసరగా ఉంటుంది. కాబట్టి ఇలా తనను స్ఫూర్తిగా తీసుకొని కూడా మన యువత ఎవరి గ్రామాల్లో వారు ఆ గ్రామానికి ఆదర్శంగా నిలబడాలని, సమాజ సేవలో భాగం పంచుకోవాలని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రేరణ స్వచ్ఛంద సంస్థ మిత్రునికి నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ రాబోయే కాలంలో కూడా